ఈ మధ్య ఒక కుటుంబం వచ్చి బాధపడుతున్నారు. ఏంటి బాధ అంటే, వాళ్ళు ఏదో అమ్ముకున్న స్థలం అమ్ముకున్న డబ్బులు వచ్చిన డబ్బులు తర్వాత ఇంకొక ఏదో స్థలం కొనాలని అట్టిపెట్టారు. ఈలోగా ఎవరు అడిగారు, మాకేమైనా వడ్డీకి ఇస్తారా అని. సహజంగా ఇచ్చుకునే వడ్డీలు ఎలా ఉంటాయంటే రూపాయో 2 రూపాయలు 3 రూపాయలే అంత ఉంటాయి. ఎవరో చెప్పారట, లేదు 5 రూపాయలు కూడా ఇస్తున్నారు, 5 రూపాయల వడ్డీలు ఉన్నాయి, 10 రూపాయల వడ్డీలు ఉన్నాయి, నువ్వు అలా ఇవ్వద్దు అని చెప్పారు. అడిగిన వాళ్ళు కూడా ఎవరో కాదు, సొంత వాళ్ళే. ఆశ వచ్చింది. ఏమొచ్చింది? అత్యాశ. అసలు మన వడ్డీ వ్యాపారం చేయొచ్చా? అది తప్పు, అది పాపం. అసలు వడ్డీ వ్యాపారం చేసేలే మనలో. అందులో ఏ వడ్డీలు? చక్ర వడ్డీలు, బార్ వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, 5 రూపాయల వడ్డీలు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో ఉంది కదా, తన ద్రవ్యము వడ్డీకేడు. సరే, మొత్తానికి ఎలాగైతే అత్యాశతో ఎక్కువ డబ్బులకే వడ్డీకి ఇచ్చాడు. ఆయన అవసరం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతనికి ఏదో అవసరం ఉంది, మరలా అడగడం ప్రారంభించాడు. అతడు రేపు ఎల్లుండు నెక్స్ట్ మంత్ అని చెప్పి ఆఖరికి ఒక రోజు ఏం చేసుకొని నేనేమన్నా అన్నాడట. ఐపీ పెట్టేశాడు. ఈనాడు డబ్బు పిచ్చి ఉంటే దేవుని దగ్గర మనం పరిపూర్ణంగా ఆయన దీవెనలు మనం పొందుకోలేం.